మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అంటే మీటింగ్ పెడితే భయం పుట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆపగలిగి ఉన్నారు. రేపు ఆపుతారా? రేపు ఆపలేరు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఆపండి. అదే విధంగా ఏపీలో ఆపిర్రు, ఏమైంది? ఏపీలో ఆపితే 21 సీటుకి 21 సీటు గెలిచిండు. ఇప్పుడు మీరు ఆపిర్రు, నెక్స్ట్ ఏముంటుంది? మీ బతుకులు రోడ్డు మీద పడే రోజు వస్తుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులే కావచ్చు, ఇంకెవరైనా కొంతమంది మీడియా మిత్రులు ఎట్లా పడితే అట్లా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్థాయి కాదు అని చెప్తా ఉన్నాయి. ఈరోజు ఒక లేడీని తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందు కూర్చోబెట్టి ఆమెకి డ్రింక్ చేపించి కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొచ్చి చెప్పు చూపించారు. మేము చూపించలేమా చెప్పులు? మాకు చేత కాదా? మాకు లేవా చెప్పులు? మీకే ఉన్నాయా చెప్పులు? దాని స్థాయి ఏంది, దాని బతికేంది? ఒక్కసారి దాని అవతారం చూసిరా? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పని చేయడానికి పనికి రాని నువ్వు నీ కాలు చెప్పు తీసి పవన్ కళ్యాణ్ గారిని కొట్టినామంటే, అదే జన సైనికులు కానీ నువ్వు కానీ కనిపిస్తే నిన్ను ప్రాణాలతో బతకనిస్తారేమో. ఈడ్చిడ్చి తంతారు. ఫస్ట్ నువ్వు ఇలా ఏదో చేసేసినా, వాళ్ళు చేయమంటే చేసినా, మత్తులో ఉండి నువ్వు ఏదో చేసినావు కావచ్చు. రేపొద్దున నువ్వు దొరికితే ఎట్లుంటుంది అనేది, నువ్వు ఎక్కడుంటావో జర నీ అడ్రస్ చెప్తే, అమ్మా నీకు ఈపు సాపు చేయకుండా ఉంటే మా జన సైనికులు ఎందుకు, నేనే వస్తా నీ ఈపు సాపు చేయడానికి. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుంటారని అనుకుంటున్నావా? ఇవాళ నిన్న అనుకుంటా కవితమ్మ మాట్లాడుతుంది. కవితమ్మ ఏం మాట్లాడుతుందంటే, ఆంధ్రాలో చూసుకోండి, ఇక్కడికి ఏమొస్తారు అన్న తీరుగా మాట్లాడింది. సరే, ఆంధ్రాలో చూసుకుంటామా, తెలంగాణలో చూసుకుంటామా, అది నువ్వేందమ్మా చెప్పేది? నువ్వుగిన ఒక పార్టీ పెట్టినావు కదా, నిక్కర్ దందా చేసినావు కదా, మేము మాట్లాడినామా? నువ్వుగిన ప్రజల్లోకి పోతున్నావు కదా, మేము అడిగినామా నిన్ను? నువ్వెట్లా పోతున్నావో మేము అట్లనే పోతున్నాం. నీ ఇష్టం నీది, మా ఇష్టం మాది. నువ్వెవరు అడగనికి? ఫస్ట్ నీ పార్టీ నువ్వు చూసుకో. నువ్వు సీట్ల కోసం కన్న తండ్రినే తిట్టినామెవు, సొంతం అన్ననే తిట్టినామెవు. నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని నేను చెప్తా ఉండా ఈ మీడియా ముఖంగా. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎవరైనా సరే నోటికి అదుపుతోని మాట్లాడండి. ఫస్ట్ మీ అద్దులు మీరు తెలుసుకొని మాట్లాడండి. మీ దారిన మీరు పోతా ఉన్నారు, మా దారిన మేము పోతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు? కాంగ్రెస్ పార్టీని గిన అడుగుతా ఉండ, నువ్వు సీఎంనే అడుగుతా ఉండ డైరెక్టు. ఏమి నువ్వు ఇచ్చిన పదవిలు ఏవైతే నువ్వు హామీలు ఇచ్చినావో ఒక్క హామీ అన్నా తీర్చినావా? 2000కి 4000 చేస్తా అన్నావు, పెన్షన్లు పెంచుతా అన్నావు, పెన్షన్లు పెంచడం లేదు. ఎట్లా పడితే అట్లా చేస్తున్నావు. హైడ్రా అంటావు, హైడ్రా పెట్టినావు, జనాల నోరు కొట్టినావు, వాళ్ళ ఉసురు పోసుకున్నావు. నువ్వు మళ్ళా వస్తావా అని సీఎంని అడుగుతుండా. నీకు ఎవరన్నా ఓటేస్తారా? భద్రా పోయి గుద్దినాము ఓట్లు. ఎందుకు? మారుతుందని. మార్చినావు బాగానే. నేను ఇంకొకసారి నీకు ఓట్లు కాదు, నిన్ను ఇంటి గల్లీ ముంగటికే రానియ్యం మేము. అట్లా చేసినావు నువ్వు. ఇవాళ భయపడి ఎట్లా ఆంధ్రాలో ఇదైందో, ఇవాళ ఈడ ప్రెస్ మీట్ పెడితే మీటింగ్లు ఆపినంత మాత్రాన నీకు గుద్దల దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆపు. ఇంకా మేము ముందుకు పోతా ఉంటాం, నువ్వు ఆపు. నువ్వు ఎంత ఆపుకుంటావో నువ్వు అంత ఆపుకో. నీ బతికే ఆపుకోవడమే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసినట్టు మేము ఈడ గాజులు తొడుక్కొని కూర్చోము. ముందు ఉంటుంది. రోజమ్మ మాట్లాడింది. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు రోజా. ఎందుకంటే నువ్వు ఒక చెత్త కౌంటర్లు ఇస్తుంటావు. నీ కౌంటర్లకు అసలు దేనికి వేస్తావో తెలియదు. తాగిన మత్తులో మాట్లాడతావు. ఆ మత్తు దిగితే అన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావు, దేని గురించో దాని గురించి మాట్లాడతావు, పర్సనల్ విషయాలలోకి పోతావు. నువ్వు గిన అసెంబ్లీ గేటు తాకనీయడు మా జగన్మోహన్ రెడ్డి అన్నావు. ప్రజలే ఘన విజయంతో అసెంబ్లీకి ఆహ్వానించారు. నువ్వెవరు? మీ సీట్లు ఎన్ని? 11 సీట్లకు పడిపోయినరు. మీ బతుకులు అట్ట మాట్లాడే, మీరు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే మీరు ఇట్లా తయారయ్యారు. ఎప్పుడుగినా వ్యక్తిగతంగా పోవద్దు. మీరు మీ పద్ధతిలో మీరు పోతేనే
దానికి కరెక్ట్ ఉంటుంది. మీ పద్ధతిలో మీరు పోనప్పుడు వ్యక్తిగతంగాకి రాజకీయానికి సంబంధం ఏంది? ఆయన ఒక 3 పెళ్లిళ్ళే చేసుకుంటాడో 10 పెళ్లిళ్ళే చేసుకుంటాడు, నీకెందుకు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుకైనా తిరుగుతున్నావు కదా, మేము అడగలేదు కదా అవన్నీ. ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మూడు పెళ్లిళ్ళు అంటావు, 30 పెళ్లిళ్ళు అంటావు, ఏదేదో అసలు నీకు మైండే పనిచేయదు ఫస్ట్. అందుకే 11 సీట్లకు పడిపోయారు. మేము ఎవ్వరిగినా ఇంకా సహించేది లేదు. మీరు మాట్లాడినంత మాత్రాన ప్రతి కౌంటర్కి కౌంటర్ వేస్తాం ఖచ్చితంగా. మీ బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఈడ కాంగ్రెస్ ఎట్లనే అయింది, అక్కడ ఆడ ఏపీలో గిన అట్లనే అయింది. ఒక్క రోడ్డు వేసిన పాపాన పోయిర్రా మీరు, మీ ప్రభుత్వం. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతావు, తలుక్కుమని మెరిసిపోతావు. తలుక్కుమని మెరిసిపోయినంత మాత్రాన ఏమైంది? అసలు ప్రజల్లోకి పోతున్నారా మీరు? ప్రజల సమస్యలు తెలుసుకుంటుర్రా? డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఆయనకి హెల్త్ బాగా లేకపోయినా ఆయన ఈడ పడుకోనున్న ఒక మహిళ, అన్నా నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను సౌదీలో ఉన్నా అంటే ఆయన బెడ్ మీద ఉన్నాగినా ఆమెని ఇండియాకి రప్పించిండు. అది పాలన అంటే. మారుమూల ప్రాంతాలలో రోడ్లు వేపించి ఆయనకు వచ్చిన జీతం ప్రతి ఒక్క రూపాయి అనాథ పిల్లలకి ఇస్తా, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇస్తా. ఏ ఒక్క నాయకుడు చేస్తాడు ఇట్లా? ఏ ఒక్క నాయకుడు చేస్తాడు? మూటలు దాచుకోవడం తెలుసు విదేశాలల్లో. మీరు ఎన్నడన్నా ప్రజలకు పెట్టిన 1 రూపాయి పెట్టినట్టుందా? రేవంత్ రెడ్డి కానీ లేకుంటే టిఆర్ఎస్ కానీ ఎవరన్నా పెట్టిర్రా? బీఆర్ఎస్ కానీ ఎవరన్నా 1 రూపాయి ప్రజలకు పెట్టిర్రా? మీరు మీ బతుకులు మీరు తెలుసుకోండి ఫస్ట్. మీ బతుకులు మీరు తెలుసుకొని పెట్టిన ఆయనని గిన ఎత్తి పొడవడం మీకు అలవాటు. ఇంకేది దొరుకుతలేదు, అదొక్కటి దొరుకుతుంది. అంటే పవన్ కళ్యాణ్ మీదకి రావడం, అంటే పవన్ కళ్యాణ్ మీదకి రావడం. ఒకరు చెప్పులు చూపించడం, మాకు లేవా చెప్పులు? ఈ చెప్పులు చూపించే వాళ్ళకి చెప్తున్నా, మాకు చెప్పులు ఉన్నాయి, మాకు నోర్లు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాం. మాకు చెప్పినది, మాకు ఒక పద్ధతి ఉంది. మీ నాయకుడు లెక్క నోర్లు వేసుకొని రోడ్ల మీదకి లగెత్తడం కాదు, గుర్రం లెక్క. రోజాకి చెప్తున్నా, మీ నాయకుడు లెక్క రోడ్ల మీదకి పంపించినట్టు గుర్రం లెక్క మా నాయకుడు పంపించడు. మాకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారమే మాట్లాడతాం. కానీ నోరు జారితే మటుకు ఊరుకునేది లేదు, తోమిడిచి పెడతాం ఖచ్చితంగా. జై తెలంగాణ.